తనిఖీలు చేపట్టారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో కిరాణా షాపుల్లో తనిఖీలు చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ నరేందర్ మాట్లాడుతూ కాటేదాన్ పారిశ్రామిక వాడలో వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, ప్రతి ఒక్కరి భద్రత దృష్ట్యా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కాటేదాన్ ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ పీపుల్ లేబర్ వర్క్ కోసం వస్తున్నారు. చాలా వరకు చిన్న చిన్న పెట్ అఫెన్స్లు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా దొంగతనాలు అవుతున్నాయి. మరియు ఈ కల్తీ అడల్టరీకి సంబంధించినటువంటి చిన్న చిన్న కంపెనీల్లో లేబుల్స్ మిస్యూజ్ చేయడం, కాపీరైట్ యాక్ట్ కేసులు అవుతున్నాయి ఎక్కువగా. సో ఈ జనంలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈరోజు మా జోనల్ ఫోర్స్, మా సిపి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఏఆర్ ఫోర్స్ మరియు మా డీసీపీ గారు, ఎస్పీ గారు ఆదేశం ప్రకారం ట్రాఫిక్ ఫోర్స్, మేము మల్లార్దేవపల్లి పురుష లాంటి ఫోర్స్, ఎస్ఐలు స్టాఫ్ అందరం కలిసి ఈ కాటేదాన్ మెయిన్ సెంటర్ అయినటువంటి స్వర్ణ థియేటర్ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ పీపుల్తో ఇంటరాక్ట్ కావడం జరిగింది. మా ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేశాం. ఏదైనా నేరాలు కానీ ఏదైనా జరిగినప్పుడు ప్రజలు, ఎందుకంటే అదర్ స్టేట్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు అసలు ఎవరిని అప్రోచ్ కావాలా, ఎవరికి చెప్పాలన్న విషయం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని అవేర్నెస్ కల్పించడం కోసం మా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. మరియు వాళ్ళతోటి మేము ఇంటరాక్ట్ అయ్యి కూడా ఈ లోకల్ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఈ షాప్లలో ప్రొహిబిటెడ్ టొబాకో ఆర్టికల్స్, గుట్కా ప్రొహిబిటెడ్ ఎవరిని అదర్ స్టేట్ ఉంటే వాటిపైన కూడా నిఘా పెట్టి ఫిస్కింగ్ చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్లిక్